ఫైబర్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్, అవునా? సో చాలా మందికి తెలుసు. సో డైటరీ ఫైబర్ తీసుకోండి, చాలా మంచిది, మంచి బాడీకి హెల్తీగా ఉంటాం, యాక్టివ్గా ఉంటాం, అన్ని బాగా సపోర్ట్ చేస్తాయని. కానీ ఇక్కడ ఫైబర్ అనేది 2 టైప్స్ ఉంటాయి. సో ఏంటి అంటే, సో సాల్యుబుల్ ఫైబర్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్. సో సాల్యుబుల్ ఫైబర్ అంటే ఏంటి అంటే, బాడీలో ఆటోమేటిక్గా వాటర్లో డిజాల్వ్ అయ్యి ఒక జెల్ లైక్ సబ్స్టెన్స్ని ఫామ్ చేసి మన బాడీలో డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి, మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి, అండ్ అదేవిధంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి, అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి, మన బాడీలో ఫ్యాట్ లాస్ జరుగుతూ చక్కగా మన బాడీ బరువు తగ్గించుకోవడానికి కూడా ఈ యొక్క సాల్యుబుల్ ఫైబర్ బాగా సపోర్ట్ అవుతుంది. అదే ఇన్సాల్యుబుల్ ఫైబర్ కండిషన్స్ ఏంటి అంటే, సో ఇది వాటర్లో డిజాల్వ్ అవ్వదు. ఇది మన బాడీకి ఏం చేస్తేనే చాలా మందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. అంటే జీర్ణం సరిగ్గా జరగదు, డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా ఉండదు, మన బాడీలో ఇబ్బందికరంగా మోషన్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే కడుపులో నొప్పి కానీ, లేకపోతే ఆడవాళ్ళకి సంథింగ్ వేరే వేరే ఇష్యూస్ కానీ రావడం జరుగుతూ ఉంటాయి. సో వాటన్నిటికీ ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది బాడీకి బాగా సపోర్ట్ అవుతుంది అనమాట. అంటే ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడానికి బాగా సపోర్ట్ అవుతుంది. సో ఇప్పుడు మన సాల్యుబుల్ ఫైబర్లో ఏ ఫ్రూట్స్ ఉంటాయి అండ్ ఏ ఫుడ్స్ ఉంటాయి అనే దాని గురించి తెలుసుకుందాం. సో సాల్యుబుల్ ఫైబర్లో మ్యాక్సిమంగా మనకి ఏంటంటే, సో ఓట్స్ ఉంటుంది, అండ్ అదేవిధంగా మనకి చక్కగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఏదైతే ఉన్నాయో, బ్రోకలీ కానీ, క్యారెట్ కానీ, అండ్ అదేవిధంగా కిడ్నీ బీన్స్ కానీ, బ్లాక్ బీన్స్ కానీ, చియా సీడ్స్ కానీ, ఫ్లాక్ సీడ్స్ అవిసె గింజలు కానీ, సో వీటన్నిటిలో కూడా మనకి ఏంటంటే సాల్యుబుల్ ఫైబర్ గుణాలు ఉంటాయి. చక్కగా వాటర్లో డిజాల్వ్ అవుతుంది, మన బాడీకి చక్కగా వెయిట్ లాస్ అవ్వడానికి, అండ్ అదేవిధంగా మన బాడీలో ఒక జెల్ లైక్ సబ్స్టెన్స్ని ఫామ్ చేసి మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఈ యొక్క సాల్యుబుల్ ఫైబర్ బాగా సపోర్ట్ అవుతుంది. అదే ఇన్సాల్యుబుల్ ఫైబర్ వచ్చేసి ఇది మన బాడీలో కొంచెం ఫుల్నెస్ ఇస్తుంది. అంటే తిన్న ఫుడ్ తర్వాత ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఫుడ్స్ తిన్నప్పుడు మన బాడీ కూడా ఫుల్నెస్ ఇస్తుంది, హెవీనెస్ ఇస్తుంది, అండ్ చక్కగా డైజెషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా, ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కంట్రోల్ చేసుకోవడానికి ఈ యొక్క ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది బాగా సపోర్ట్ అవుతుంది. సో ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఫుడ్స్ ఏంటి అంటే, సో అది గోధుమ పిండితో చేసిన సంథింగ్ ఏదైనా ఐటమ్ కానీ ఏదైనా ఉంది అంటే గోధుమ పిండితో చేసిన ఫుడ్ థింగ్స్ లాంటివన్నీ కూడా ఇన్సాల్యుబుల్ ఫైబర్ కిందకు వస్తాయి. అండ్ అదేవిధంగా మనకి బ్రౌన్ రైస్ కానీ, అండ్ క్వినోస్ కానీ, అండ్ అదేవిధంగా మనకి క్యారెట్స్ కానీ, దాంతోపాటు బ్రోకలీ కానీ, క్యాబేజ్ కానీ, అండ్ బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, గ్రేప్స్, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఇన్సాల్యుబుల్ ఫైబర్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మన బాడీలో ఫ్రీగా డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేయడానికి, అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కంట్రోల్ అవడానికి కూడా ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్ బాగా సపోర్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే ఏది మన బాడీకి బెస్ట్ అనుకుంటే, సో రెండు బెస్టే. సో ఏది మన బెస్ట్ అంటే, మన బాడీకి సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. సో సాల్యుబుల్ ఫైబర్ బాగా సపోర్ట్ చేస్తుంది మన బాడీకి, మన గుడ్ బ్యాక్టీరియా. అంటే మన రెండిట్లో కంపేర్ చేసుకుంటే మనకి బెస్ట్. ఎందుకు అంటే ఇది కొన్ని మంచి చేసే గుణాలు ఎక్కువ ఉన్నాయి సాల్యుబుల్ ఫైబర్లో. మన పొట్ట భాగం క్లీన్ చేసుకోవడానికి, అండ్ అదేవిధంగా బ్యాక్టీరియా లెవెల్స్ని మనం తీసుకున్న ఫుడ్ని అండ్ బ్యాక్టీరియా లెవెల్స్ని ఈజీగా మూవ్ చేసుకోవడానికి కూడా ఈ యొక్క సాల్యుబుల్ ఫైబర్ అనేది బాగా సపోర్ట్ అవుతుంది. సో మీరు ఎక్కువగా ఎలాంటి ఫుడ్స్ తీసుకున్నా చూడండి. సో అన్ని ఫుడ్స్ తీసుకుంటారు, అన్ని ఫుడ్స్ మంచిదే, కానీ ఈ యొక్క ఫైబర్ ఉన్న ఫుడ్స్లో సాల్యుబుల్ ఫైబర్ ఫుడ్ ఏదో తెలుసుకున్నాం, అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఫుడ్ ఏదో తెలుసుకున్నాం. అండ్ ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్లో ఇంకా మీకు మంచిగా చక్కగా బాడీకి, మనం లాస్ట్ వీడియోలో చూసుకున్నట్టుగా, సో ఒక అడల్ట్కి వచ్చేసి ఖచ్చితంగా బాడీకి 25 నుంచి 35 గ్రామ్స్ వరకు ఫైబర్ కావాలి అడల్ట్స్కి, జెంట్స్కి అయితే. సో అదే ఒక ఉమెన్స్కి అయితే 25 నుంచి 30 గ్రామ్స్ ఆఫ్ సాల్యుబుల్ ఫైబర్ కావాలి. సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ రెండిట్లో ఏదైనా కానీ పర్లేదు. సో ఇలా మనం కండిషన్స్ మెయింటైన్ చేస్తూ బాడీని చక్కగా హెల్తీగా ఉంచుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇలాంటి మోర్ టిప్స్ కోసం అండ్ ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం డూ ఫాలో మీ. థ్యాంక్ యూ సో మచ్.